ఆ విపరీతమైన తలనొప్పి వస్తోంది. వెంటనే ఒక చిన్న తెల్లటి మాత్ర వేసుకుంటాం. ఒక 20 నిమిషాలు గడిచేసరికి ఆ నొప్పి మాయమవుతుంది. బేసిక్గా మనం దీనొక అద్భుతంలా, మ్యాజిక్లా ఫీలవుతాం. అవును, ఖచ్చితంగా. కానీ నిజమేమిటంటే ఆ మాత్ర నోట్లోకి వెళ్ళిన దగ్గర నుండి ఆ మెదడుకు చేరేలోపు మన శరీరంతోనే ఒక అత్యంత భయంకరమైన, సంక్లిష్టమైన రసాయన యుద్ధం చేసింది. హ్మ్. మందులు కేవలం అలా లోపలికి వెళ్లి తమ పని తాము చేసుకుపోవు కరెక్ట్. అవి ప్రతి అడుగులోనూ శరీరం యొక్క రక్షణ వ్యవస్థలతో పోరాడాలి. కదా. కొన్నిసార్లు రాజీ పడాలి, ఇంకొన్నిసార్లు దారి మళ్ళాలి. సో దీన్ని కాస్త వివరంగా విశ్లేషిద్దాం. ఈనాటి మన లోతైన విశ్లేషణలో మన దగ్గరున్న ఆధారాలను బట్టి ఈ ఫార్మకాలజీ లేదా ఔషధ శాస్త్రం వెనుక దాగున్న ఆ గజిబిజి ప్రపంచాన్ని డీకోడ్ చేద్దాం. రైట్. ఫార్మకాలజీని ఒక జీవక్రియల చిట్టడవి లేదా ఆ మెటబాలిక్ మేజ్ అనడం చాలా కరెక్ట్ అండి. ఎందుకంటే మనం వేసుకునే మాత్ర మన ప్రాణాలను కాపాడటానికి వచ్చిన మిత్రుడు అని శరీరానికి తెలీదు కదా. అంటే శరీరం దాన్ని ఒక శత్రువులా చూస్తుందా? ఎగ్జాక్ట్లీ. మన జీర్ణ వ్యవస్థ, కాలేయం దాన్ని కేవలం ఒక గుర్తు తెలియని బయటి నుండి వచ్చిన రసాయన పదార్థంగానే చూస్తాయి. వీలైనంత త్వరగా దాన్ని విచ్ఛిన్నం చేసి బయటకు పంపించేయాలనే చూస్తాయి. ఓహో. అందుకే ఒక మందు పని చెయ్యాలంటే అది ముందుగా రక్తంలోకి ప్రవేశించాలి. అక్కడే మొదటి అడ్డంకి, అసలైన పోరాటం మొదలవుతుందన్నమాట. అంటే ఆ మందు రక్తంలోకి ఎంత వేగంగా చేరుతుంది, ఎలా చేరుతుంది అనేదే ఫార్మకోకైనెటిక్స్ కదా. ఇక్కడ మనకి ఫస్ట్ ఆర్డర్ కైనెటిక్స్, జీరో ఆర్డర్ కైనెటిక్స్ అనేవి ఉన్నాయి. ఈ పేర్లు వినడానికి కాస్త టెక్నికల్గా అనిపిస్తున్నాయి కానీ దీని వెనుకున్న లాజిక్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆ లాజిక్ని చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఒక నిండుగా నీళ్లున్న బాత్తబ్ని ఊహించుకోండి. ఓకే, బాత్తబ్. మీరు దాన్ని ప్లగ్ తీసేయగానే మొదట్లో నీటి ఒత్తిడి ఎక్కువగా ఉండటం వల్ల నీళ్లు చాలా వేగంగా పోతాయి. నీటి మట్టం తగ్గుతున్న కొద్దీ బయటకు పోయే వేగం కూడా నెమ్మదిస్తుంది కదా. అవునవుంది, ప్రెషర్ తగ్గుతుంది కాబట్టి. కరెక్ట్. మన శరీరం చాలా మందులను ఇలాగే క్లియర్ చేస్తుంది. రక్తంలో మందు స్థాయి అంటే సీరం స్థాయి ఎక్కువగా ఉన్నప్పుడు విచ్ఛిన్నమయ్యే రేటు కూడా వేగంగా ఉంటుంది. మందు తగ్గుతున్న కొద్దీ రేటు తగ్గుతుంది. దీనినే ఫస్ట్ ఆర్డర్ కైనెటిక్స్ అంటారు. అర్థమైంది. మరి జీరో ఆర్డర్ కైనెటిక్స్ అంటే ఆ బాత్తబ్లో ఎంత నీరున్నా సరే నిమిషానికి ఖచ్చితంగా ఒకే ఒక బకెట్ నీళ్లను మాత్రమే బయటకు తీయడం లాంటిదా? భలే పట్టుకున్నారు. అక్కడ బాత్టబ్లో నీళ్లు పైకంటా ఉన్నాయా లేదా అడుగున ఉన్నాయా అన్నదాంతో సంబంధం లేదు. ఒక నిర్దిష్ట సమయంలో ఒక నిర్దిష్ట పరిమాణం మాత్రమే బయటకు వెళ్తుంది. అంటే రేట్ కాన్స్టెంట్గా ఉంటుందన్నమాట. అవునండి. రక్తంలో మందు ఎంత ఉన్నా సరే శరీరం దాన్ని క్లియర్ చేసే వేగం స్థిరంగా, మారకుండా ఉంటుంది. ఇక మందు నోటి ద్వారా తీసుకున్నప్పుడు ఎదురయ్యే అతిపెద్ద శత్రువు గురించి మాట్లాడుకోవాలి. అదే ఫస్ట్ పాస్ మెటబాలిజం. ఫస్ట్ పాస్ మెటబాలిజం. బేసిక్గా నోటి ద్వారా తీసుకున్న ఏ మందైనా నేరుగా శరీరమంతటా ప్రవహించే రక్తంలోకి వెళ్లలేదు. అది ముందుగా కాలేయం గుండా వెళ్లాలి. ఇది వింటుంటే నాకు ఒక విషయం గుర్తొస్తోంది. మనం ఒక హైవే ఎక్కే ముందు చెల్లించాల్సిన భారీ టోల్ ట్యాక్స్ లాగుంది కాలేయం. ఒక రకంగా అంతే. అంటే మనం 100 రూపాయల మందును పంపిస్తే కాలేయం తన దగ్గరే 50 రూపాయలు పన్నుగా కచ్చేసేసుకుని మిగిలిన దాన్నే రక్తంలోకి వదులుతుందన్నమాట. అసలు ఈ టోల్ ట్యాక్స్ ఎంత తీవ్రంగా ఉంటుందంటే కొన్ని మందులు పూర్తిగా పనికిరాకుండా పోతాయి గదా. ఖచ్చితంగా. గుండె నొప్పికి వాడే నైట్రేట్స్ దానికి సరైన ఉదాహరణ. ఐసోసార్బైడ్ డైనైట్రేట్ అనే మందును పేషెంట్ నోటి ద్వారా మింగితే అది కాలేయానికి చేరుకున్న వెంటనే కాలేయం దానిపై దాడి చేసి దాదాపుగా నాశనం చేసేస్తుంది. అరే, అంటే మందు వృధా అయిపోతుందా? అవును. రక్తంలోకి చేరేసరికి ఆ మందు శాతం అంటే బయో అవైలబిలిటీ చాలా తక్కువగా ఉంటుంది. అందుకే తీవ్రమైన గుండెనొప్పి ఉన్నప్పుడు డాక్టర్లు సబ్లింగ్వల్ నైట్రోగ్లిజరిన్ అనే చిన్న మాత్రనిస్తారు. దాన్ని మింగకూడదు, నాలుక కింద పెట్టుకోవాలి. ఎగ్జాక్ట్లీ. ఆహా, అంటే టోల్ ప్లాజాను బైపాస్ చేసి దొంగదారిలో వెళ్లడమన్నమాట. నాలుక కింద ఉన్న శ్లేష్మ పొరల ద్వారా అది కాలేయంతో సంబంధం లేకుండా నేరుగా సిరల ద్వారా రక్తంలో కలిసిపోతుంది కదా. అవునండి. అందుకే అది అంత వేగంగా పనిచేస్తోంది. మరి మందుల సైజును బట్టి కూడా ఈ డెలివరీ మారుతుంది తెలుసా. కొన్ని వ్యాధులకు పెద్ద పెద్ద ఎంజైమ్లను మందులుగా ఇవ్వాలి. అంటే ఎంజైమ్స్ని డైరెక్ట్గా మందులో ఇస్తారా? అవును. లైసోసోమల్ స్టోరేజ్ వ్యాధులలో ఒకటైన గౌచర్ వ్యాధికి రీకాంబినెంట్ గ్లూకోసెరిబ్రోసిడేస్ అనే ఎంజైమ్ ఇస్తారు. ఎంజైమ్లనేవి అతిపెద్ద ప్రోటీన్ నిర్మాణాలు.
వాటిని ఒకవేళ నోటి ద్వారా మాత్రలా మింగితే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? జీర్ణమైపోతాయా? కరెక్ట్. మన జీర్ణ వ్యవస్థ వాటిని మనం తిన్న ఆహారం అనుకుని ముక్కలు ముక్కలుగా జీర్ణం చేసేస్తుంది. రోగానికి అసలు మందే అందదు. అందుకే వాటిని ఐవి ద్వారా నేరుగా నరాల్లోకెక్కించాలి. ఓహో, డైరెక్ట్గా బ్లడ్లోకి పంపిస్తారన్నమాట. కణాల ఉపరితలంపై ఉన్న మానోస్ 6-ఫాస్ఫేట్ రిసెప్టర్లకు అతుక్కుంటుంది. అప్పుడు ఆ కణం ఒక నోరు తెరిచి ఆ ఎంజైమ్ను లోపలికి మింగేసినట్లుగా తీసుకుంటుంది. దీనినే ఎండోసైటోసిస్ ప్రక్రియ అంటారు. వావ్! శరీరం పనిచేసే తీరు నిజంగా అద్భుతం. సరే, ఇప్పుడు ఈ మొత్తం ఆటలో అతిపెద్ద గేట్ కీపర్ ఆ కాలేయం దగ్గరికి మళ్ళీ వద్దాం. ఎందుకంటే అక్కడే అసలైన డ్రామా నడుస్తుంది గదా. అవును, లివర్ అనేది చాలా పెద్ద ఫ్యాక్టరీ. మన ఆధారాలేం చెప్తున్నాయంటే కాలేయంలో సైటోక్రోమ్ P450 అనే ఒక పెద్ద ఎంజైమ్ ఫ్యాక్టరీ ఉందని, అసలు మొక్కల్లో సహజంగా ఉండే రసాయనాలను విచ్ఛిన్నం చేయడానికి పరిణామక్రమంలో మన శరీరంలో ఏర్పడిన ఈ ఎంజైమ్లో ఇప్పుడు మనం తీసుకునే ఆధునిక మందులతో ఎలా గొడవపడుతున్నాయి? ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయమేమిటంటే ఈ P450 ఎంజైమ్ల పనితీరును మనం రోజూ తీసుకునే కొన్ని సాధారణ ఆహార పదార్థాలు కూడా పూర్తిగా మార్చేస్తాయి. దీన్ని ఎంజైమ్ ఇన్హిబిటర్స్ లేదా నిరోధకాలు అంటారు. ఆహార పదార్థాలు కూడా మందులను ఆపుతాయా? అవునండి. ఉదాహరణకు మనం తాగే గ్రేప్ ఫ్రూట్ జ్యూస్ చూడటానికి చాలా అమాయకంగా అనిపిస్తుంది. కానీ అది ఈ P450 కుటుంబంలోని CYP3A అనే ముఖ్యమైన ఎంజైమ్ను కట్టిపడేస్తుంది. ఉదాహరణకు ఎవరైనా కిడ్నీ మార్పిడి చేయించుకుని కొత్త కిడ్నీని శరీరం తిరస్కరించకుండా ఉండటానికి సైక్లోస్పోరిన్ అనే మందు వాడుతున్నారనుకోండి. ఇమ్యూనోసప్రెసెంట్ కదా. అవును, ఆ మందు ఎప్పటికప్పుడు శరీరంలో విచ్ఛిన్నమవ్వాలి. కాని పేషెంట్ గ్రేప్ ఫ్రూట్ జ్యూస్ తాగితే ఎంజైమ్ పనిచేయదు. దాంతో ఆ మందు రక్తంలో విపరీతంగా పేరుకుపోయి ఏ కిడ్నీని కాపాడాలనుకున్నారో ఆ కిడ్నీకే తీవ్ర నష్టం కలుగుతుంది. దీన్నే నెఫ్రోటాక్సిసిటీ అంటారు. అదన్మాట సంగతి. బౌన్సర్ నిద్రపోతున్నాడు కాబట్టి పనికిరాని వాళ్లంతా క్లబ్లోకి దూరిపోయి గొడవ చేస్తున్నట్లుంది వ్యవహారం. ఈ బౌన్సర్ పడుకుంటే ఇంకో పెద్ద ప్రమాదం కూడుందట. కొలెస్ట్రాల్ తగ్గించడానికి వాడే స్టాటిన్స్ అంటే సింవాస్టాటిన్ లాంటివి వేసుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి కదా. ఖచ్చితంగా. వాటిని వాడుతున్నప్పుడు కీటోకనజోల్ లాంటి సాధారణ ఫంగల్ ఇన్ఫెక్షన్ మందులు వాడినా ఇదే పరిస్థితి. కీటోకనజోల్ వెళ్లి కాలేయంలోని ఎంజైమ్ను ఆపేస్తుంది. అప్పుడు స్టాటిన్ లెవెల్స్ పెరిగిపోతాయా? ఎగ్జాక్ట్లీ. అప్పుడు సింవాస్టాటిన్ రక్తంలో పేరుకుపోయి అది నేరుగా మన కండరాల ఫైబర్స్పై దాడి చేస్తుంది. దీనివల్ల కండరాలు కరిగిపోయే స్టాటిన్ మయోపతి వస్తుంది. అరేరే. కాలేయం వాపుకు గురై హెపటైటిస్ కూడా రావొచ్చు. ఫైబ్రేట్స్, ముఖ్యంగా జెమ్ ఫైబ్రోజిల్ అనే మరో కొలెస్ట్రాల్ మందు వాడినా కూడా కాలేయం స్టాటిన్స్ను క్లియర్ చేసే సామర్థ్యం దెబ్బతిని ఈ కండరాల నష్టం ముప్పు పెరుగుతుంది. సరే, ఇది ఇన్హిబిటర్స్ వల్ల వచ్చే సమస్య. అంటే రోడ్డు మీద బ్యారికేడ్లు పెట్టి అడ్డుకోవడం లాంటిది. దీనికి పూర్తి వ్యతిరేకంగా కాలేయంలోని ఈ ఎంజైమ్లను అమితంగా వేగవంతం చేసే ఇండ్యూసర్స్ అంటే యాక్సిలరేటర్ నొక్కే పదార్థాలు కూడా ఉంటాయా? అవును, ఇండ్యూసర్స్ కూడా ఉంటాయి. సెయింట్ జాన్స్ వర్త్ అనే మూలిక సప్లిమెంట్ ఇలాంటి యాక్సిలరేటర్ లాంటిదే. అది ఈ P450 ఎంజైమ్లను డబుల్ స్పీడ్లో పనిచేసేలా చేస్తుంది. డబుల్ స్పీడ్ అయితే మందులు తొందరగా క్లియర్ అయిపోతాయి కదా. కరెక్ట్. దీనివల్ల వచ్చే ప్రమాదాన్ని ఒకసారి ఊహించండి. గుండె సమస్యలున్న పేషెంట్ రక్తం గడ్డకట్టకుండా ఉండటానికి వార్ఫరిన్ లాంటి బ్లడ్ థిన్నర్ వాడుతున్నాడు. ఓకే. అతను ఈ మూలిక సప్లిమెంట్ తీసుకుంటే కాలేయం ఆ వార్ఫరిన్ను క్షణాల్లో విచ్ఛిన్నం చేసి బయటకు పంపేస్తుంది. మందు రక్తంలో ఉండాల్సిన సమయం కంటే ముందే మాయమైపోతుంది. దాంతో దాని ప్రభావం కోల్పోయి రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే ప్రమాదం మళ్లీ వస్తుంది. బాబోయ్! అంటే మనం తీసుకునే ప్రతి చిన్న సప్లిమెంట్ మన కాలేయంలో ఎంత పెద్ద విధ్వంసం సృష్టిస్తుందో అర్థమవుతోంది. అయితే ఒక డౌట్, అన్ని మందులు ఈ కాలేయం టోల్ ప్లాజా మీదుగానే వెళ్లాలా? ఈ P450 ఎంజైమ్ గోల లేకుండా నేరుగా పనిచేసే వీఐపీలు ఎవరైనా ఉన్నారా? మంచి ప్రశ్న. ఆధునిక వైద్యంలో మోనోక్లోనల్ యాంటీబాడీస్ లేదా బయోలాజిక్ ఏజెంట్స్కి వీఐపీ హోదా ఉంది. ఆహా, ఎలా? ఇవి చాలా పెద్ద అణువులు కాబట్టి కాలేయంలోని P45 ఎంజైమ్లు వీటిని ఏమీ చెయ్యలేవు. కిడ్నీలు కూడా వీటిని బయటకు పంపలేవు. కణాలు వీటిని ముక్కలు చేసి అమైనో ఆమ్లాలుగా మార్చుకుంటాయి. అంటే లివర్, కిడ్నీ ఫంక్షన్తో సంబంధం లేదన్నమాట. అవునండి. కాబట్టి పేషెంట్కి తీవ్రమైన కాలేయ సమస్య ఉన్నా, కిడ్నీలు ఫెయిలైనా, లేదా వారు రకరకాల ఎంజైమ్ ఇన్హిబిటర్లు వాడుతున్నా సరే ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్ డోసును మార్చాల్సిన అవసరం ఉండదు.
అవి వాటికవే సురక్షితంగా పనిచేసుకుపోతాయి. ఇది ఈ రోగులకు చాలా పెద్ద ఊరటనిచ్చే విషయం. అయితే ఇప్పటిదాకా మనం బయట నుండి తీసుకునే పళ్ల రసాలు, సప్లిమెంట్ల గురించి మాట్లాడాం కదా. కానీ ఫార్మకోజెనోమిక్స్ అనే ఇంకో ప్రపంచం ఉంది. ఇక్కడ మందుల పనితీరుని బయటి పదార్థాలు కాదు, మన కణాల్లో పుట్టుకతో వచ్చిన మన సొంత DNA, మన జన్యువులు డిసైడ్ చేస్తాయి కదా. అవును, ప్రతి మనిషి యొక్క బ్లూ ప్రింట్ వేరు. కాలేయంలోని సైటోక్రామ్ P450 ఎంజైమ్లను తయారుచేసే జన్యుల్లో చిన్న చిన్న మార్పులుంటాయి. వీటినే పాలీమార్ఫిజమ్స్ అంటారు. పాలీమార్ఫిజమ్స్. దీనివల్ల జీవక్రియ వేగం ఒక్కోరిలో ఒక్కోలా ఉంటుంది. ఉదాహరణకు క్షయవ్యాధి అంటే ట్యూబర్క్యులోసిస్కి వాడే ఐసోనియాజిడ్ అనే మందు తీసుకుందాం. ఇది కాలేయంలో ఎసిటైలేషన్ అనే ప్రక్రియ ద్వారా విచ్ఛిన్నమవుతుంది. నేను చదివిన ఆధారాల ప్రకారం సమాజంలో కొందరు ఈ మందును చాలా వేగంగా విచ్ఛిన్నం చేస్తారు. వాళ్లను ఫాస్ట్ అసిటైలేటర్స్ అంటారు. మరికొందరు స్లో అసిటైలేటర్స్. వాళ్ల శరీరంలో ఈ ప్రాసెస్ చాలా నెమ్మదిగా జరుగుతుంది. కరెక్ట్. దీనివల్ల జనాభాలో ఈ మందు యొక్క పనితీరు బైమోడల్ డిస్ట్రిబ్యూషన్ను, అంటే రెండు వేర్వేరు పర్వత శిఖరాలు ఉన్న గ్రాఫ్ను చూపుతుంది కదా. అవునండి. ఆ గ్రాఫ్ మనకు చెప్పే సత్యమేంటంటే ఒకే మందు అందరికీ ఒకేలా పనిచేయదు అని. స్లో ఎసిటైలేటర్స్లో మందు విచ్ఛిన్నమవ్వడానికి చాలా సమయం పడుతుంది కాబట్టి అది రక్తంలో ఎక్కువసేపు ఉండిపోతుంది. అప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా? ఎగ్జాక్ట్లీ. దీనివల్ల వారికి దుష్ప్రభావాల ముప్పు, ముఖ్యంగా నరాల బలహీనత లేదా లివర్ డ్యామేజ్ లాంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం బాగా పెరుగుతుంది. ఇది వింటుంటే నిజంగా మైండ్ బ్లాంక్ అవుతోంది. అంటే ఒకే వ్యాధి ఉన్న ఇద్దరు వ్యక్తులకు ఒకే కంపెనీకి చెందిన ఒకే మందును ఒకే మోతాదులో ఇస్తే? అవును. వారి జన్యువుల ఆధారంగా ఒకరికది ప్రాణాలు కాపాడే అమృతంలా, మరొకరికి శరీరంలో పేరుకుపోయే విషంలా మారుతుందన్నమాట. క్రేజీ అసలు. సరే, కాలేయం, జీవక్రియల దశలన్నీ దాటుకుని మందు ఫైనల్గా దాని గమ్యస్థానానికి అంటే లక్షిత కణాలకు చేరింది. ఆ కణాలపై ఉండే రిసెప్టార్లతో మందు ఎలా ఇంటరాక్ట్ అవుతుందో తెలిపేదే ఫార్మకోడైనమిక్స్. ఇక్కడ రెండు విషయాలు అర్థం చేసుకోవాలి: ఎఫికసీ మరియు పొటెన్సీ. దీన్ని ఎలా వివరిస్తారు? దీని చాలా సింపుల్గా చెప్పాలంటే, ఎఫికసీ అంటే ఒక మందు ఇవ్వగలిగే గరిష్ట ప్రభావం, ఈమాక్స్ అంటాం. ఆ మందు 100% పనిచేస్తే ఎంత పవర్ఫుల్గా ఉంటుందో అది ఎఫికసీ. ఓకే, మరి పొటెన్సీ? ఇక పొటెన్సీ లేదా ED50 అంటే ఆ ప్రభావాన్ని సాధించడానికి మీకు ఎంత తక్కువ మోతాదు అవసరమనేది. ఒక మందుకు కణాల రిసెప్టర్లతో అతుక్కునే లక్షణం అంటే ఎఫినిటీ ఎక్కువగా ఉంటే అది చాలా తక్కువ డోస్లోనే బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అంటే దానికి హై పొటెన్సీ ఉన్నట్లు. ఆహా, ఇక్కడే ఆ కాంపిటిటివ్ ఎంటాగోనిస్ట్స్ గోల మొదలవుతుంది. నాకైతే ఇది అచ్చం మనం చిన్నప్పుడు ఆడుకున్న మ్యూజికల్ చైర్స్ ఆటలా అనిపిస్తుంది. మ్యూజికల్ చైర్సా? ఎలాగంటే? అంటే రిసెప్టర్ అనేది ఒకే ఒక కుర్చీ, కానీ అక్కడ కూర్చోడానికి అసలు మందు ఉంది, దానికి పోటీగా యాంటగోనిస్ట్ అనే మరో మందుంది. కుర్చీ ఒకటే, కూర్చునేవాళ్లు ఇద్దరు. మనం డోస్ పెంచితే, అంటే అసలు మందు మనుషుల్ని ఎక్కువ చేస్తే వాళ్లే తోసుకుంటూ వెళ్లి ఆ కుర్చీని లాగేసుకుంటారు. భలే చెప్పారు. అప్పుడు డోస్ రెస్పాన్స్ కర్వ్ కుడివైపుకు జరుగుతుంది. గరిష్ట ప్రభావం వస్తుంది గాని దానికి ఎక్కువ డోస్ పడుతుంది కదా. ఆ మ్యూజికల్ చైర్స్ ఉదాహరణ అద్భుతంగా సరిపోయింది. మీరు చెప్పినట్లు డోస్ పెంచితే కాంపిటీటివ్ ఎంటాగనిస్ట్ను పక్కకు నెట్టేయచ్చు. కానీ అదే నాన్ కాంపిటీటివ్ ఎంటాగనిస్ట్ అయితే ఆట వేరేలా ఉంటుంది. అది కుర్చీని వల్లేస్తుందా? అది కుర్చీ కోసం అసలు మందుతో పోటీ పడదు. దానికి బదులు అది రూంలోకి వచ్చి వేరే చోట కూర్చుని ఆ కుర్చీలకి జిగురు పూసేయడం లేదా కుర్చీ కాలు విరగ్గొట్టడం లాంటిది చేస్తుంది. ఓ, అంటే రిసెప్టర్నే పాడు చేస్తుందన్నమాట. అవును, రిసెప్టర్ యొక్క నిర్మాణాన్ని మార్చేస్తుంది. అప్పుడు మీరు ఎంత డోస్ పెంచినా లాభం లేదు. మందు వెళ్లి ఆ కుర్చీలో కూర్చోలేదు. ఫలితంగా గ్రాఫ్ కిందికి మారుతుంది, గరిష్ట ప్రభావం పూర్తిగా పడిపోతుంది. అయితే ఇక్కడ ఇంకో సమస్య కూడా ఉంది. మనం పంపించే మందు చాలా మంచిదే ఉంటుంది, కానీ దానికి కళ్ళు లేవు. ఎక్కడ కూర్చోవాలో తెలియక ఏ కుర్చీ ఖాళీగా ఉంటే అందులో కూర్చుంటుంది. దీన్ని నాన్ స్పెసిఫిక్ లక్ష్యాలు అంటాం కదా. అవునండి, సైడ్ ఎఫెక్ట్స్కి ఇదే కారణం. అంటే మనం ఆస్పిరిన్ తీసుకుంటే అది రక్తం గడ్డకట్టకుండా ప్లేట్లెట్లను అడ్డుకుంటుంది, బానే ఉంది. కానీ అదే ఆస్పిరిన్ వెళ్లి కడుపులో ఉండే COX-1 ఎంజైమ్ని నిరోధిస్తే జీర్ణాశయాన్ని కాపాడే పొర దెబ్బతిని గ్యాస్ట్రిక్ బ్లీడింగ్ వస్తుంది. కరెక్ట్. జలుబు, అలర్జీలకు వాడే ఫస్ట్ జనరేషన్ యాంటీహిస్టమైన్లు కూడా అచ్చం ఇలాగే దారి తప్పుదాయి. ఎలా?
రైనైటిస్ ఉన్నప్పుడు మనం అవి వేసుకుంటే అవి కేవలం హిస్టామిన్ రిసెప్టర్లనే కాకుండా మెదడులో మరియు ఇతర అవయవాల్లో ఉండే మస్కారినిక్ రిసెప్టర్లపై కూడా వెళ్లి కూర్చుంటాయి. హో, అందుకే మొత్తుగా అనిపిస్తుండా? అవును, దీనివల్ల యాంటీకోలినర్జిక్ ఎఫెక్ట్స్ వస్తాయి. నోరు ఎండుకుపోవడం, కంటిపాప పెద్దదవడం, మూత్రవిసర్జన ఆగిపోవడం, మగత లేదా గందరగోళం రావడం లాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. దీనిలో ఆసక్తికరమైన ట్విస్ట్ ఏమిటంటే ఈ సైడ్ ఎఫెక్ట్స్ వల్లే ఈ మందులు ప్రయాణాల్లో వచ్చే మోషన్ సిక్నెస్ నివారణకు అద్భుతంగా పనిచేస్తాయి. అంటే ఒక దగ్గర తలనొప్పిగా మారిన సైడ్ ఎఫెక్ట్ ఇంకో వ్యాధికి మందుగా మారిందన్నమాట. ఇదంతా బానే ఉంది కానీ ఒక మందును మనం దీర్ఘకాలం పాటు నెలలు, సంవత్సరాలుగా వాడితే శరీరం ఊరుకుంటుందా? మెల్లగా దానికి అలవాటు పడిపోతుంది, టాలరెన్స్ డెవలప్ అవుతుంది కదా. ఆ మెకానిజం వెనుక కూడా శరీరపు తెలివితేటలు భలే ఉంటాయి కదా. అవును, శరీరం తనను తాను కాపాడుకోవడంలో ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటుంది. బయట నుండి మందుల రూపంలో విపరీతమైన రసాయన ఉద్దీపనలొస్తుంటే కణాలు తమ రిసెప్టర్ల సంఖ్యను తగ్గించుకుంటాయి. దీనినే డౌన్ రెగ్యులేషన్ అంటారు. రిసెప్టర్స్ తగ్గిపోతాయా? ఎగ్జాక్ట్లీ. తీవ్రమైన నొప్పికి వాడే ఓపియాయిడ్స్మే దీర్ఘకాలం వాడితే టాలరెన్స్ వస్తుంది. రోగికి నొప్పి తగ్గాలంటే అంతకంతకు డోస్ పెంచుకుంటూ పోవాలి. కాని ఇక్కడొక ప్రమాదకరమైన ట్విస్టుంది. ఏంటది? నొప్పి తగ్గే లక్షణానికి టాలరెన్స్ వస్తుంది కాని ఆ మందు వల్ల వచ్చే మలబద్ధకం మరియు కంటిపాప చిన్నదవడంకి మాత్రం టాలరెన్స్ రాదు. అరే, అంటే డోస్ పెంచితే మలబద్ధకం ఎక్కువైపోతుందన్నమాట. అవునండి, మీరు డోస్ పెంచిన కొద్దీ మలబద్ధకం నరకంగా మారుతుంది. అందుకే ఓపియాయిడ్స్ రాసిచ్చేటప్పుడు డాక్టర్లు తప్పనిసరిగా లాక్సేటివ్స్ కూడా ఇస్తారు. లాజిక్ ఇప్పుడు అర్థమైంది. మరి ఆస్తమాకు వాడే బ్రాంకోడైలేటర్స్ లేదా జలుబుకు వాడే డీకంజెస్టెంట్స్ వాడినప్పుడు కూడా టాలరెన్స్ వస్తుంది కదా. కాకపోతే అక్కడ మెకానిజం వేరు. రిసెప్టర్ యాక్టివేట్ అవ్వగానే అరెస్టిన్ అనే ఒక ప్రోటీన్ వచ్చి దానికి అతుక్కుంటుంది. అప్పుడు ఆ రిసెప్టర్ కణం ఉపరితలం నుండి లోపలికి లాగేసుకోబడుతుంది కదా. దీన్ని ఇంటర్నలైజేషన్ అంటారు. అవును, కుర్చీని లోపల దాచేస్తే మందు ఎక్కడ కూర్చుంటుంది, అందుకే టాలరెన్స్ వస్తుంది. రైట్. మరి డోస్ పెంచుకుంటూ పోతే వచ్చే టాక్సిసిటీ సంగతేంటి? మనం రోజువారీగా వాడే ఎసిటమైనోఫెన్ అంటే పారాస్టమాల్ ఓవర్డోస్ అయితే కాలేయం ఎందుకు ఫెయిల్ అవుతోంది? సాధారణ డోసులో ఎసిటమైనోఫెన్ చాలా సురక్షితం. ఎందుకంటే కాలేయం దాన్ని సులభంగా నిర్వీర్యం చేసి మూత్రం ద్వారా బయటకు పంపుతుంది. కాని ఓవర్డోస్ తీసుకున్నప్పుడు ఆ సురక్షితమైన మార్గాలన్నీ బ్లాక్ అయిపోతాయి. అప్పుడు లివర్ ఏం చేస్తోంది? అప్పుడు మందు బలవంతంగా మరో మార్గంలో విచ్ఛిన్నమై ఎన్ఏపిక్యూ అనే అత్యంత ప్రమాదకరమైన మెటబొలైట్గా మారుతుంది. ఈ ఎన్ఏపిక్యూ నేరుగా కాలేయ కణాలలోని పవర్ హౌస్లైన మైటోకాండ్రియాను నాశనం చేసి కణాలను చంపేస్తుంది. దీన్నే ఆక్సిడేటివ్ డ్యామేజ్ అంటారు. ఆ స్థాయిలో డ్యామేజ్ జరిగినప్పుడు కాలేయ ఎంజైమ్ లెవెల్స్ 1000 దాటిపోతాయి. 1000 దాడుతుందా? అంటే రోజువారీ వాడే మాత్రల్లో కూడా ఆ ప్రాణాపాయం పొంచుందనమాట. ఇక డిప్రెషన్కు వాడే మందుల విషయంలో అయితే సెరోటోనిన్ సిండ్రోమ్ అనే భయంకరమైన పరిస్థితి గురించి విన్నాను. అసలు మన మెదడులో సెరోటోనిన్ పెరిగితే సంతోషంగా ఉండాలి కదా, మరి ఇదెందుకు వస్తుంది? అది వేర్వేరు రకాల యాంటీడిప్రెసెంట్స్ని పొరపాటున కలిపి వాడినప్పుడు వస్తుంది. ఎంఏఓఐ అనే పాతతరం మందులు లేదా ఆ లక్షణాలున్న లైన్జోలిడ్ లాంటి యాంటీబయోటిక్స్తో పాటు ఇంకేం వాడితే వస్తుంది? ఎస్ఎస్ఆర్ఐ, ఎస్ఎన్ఆర్ఐ లేదా ట్రైసైక్లిక్ యాంటీడిప్రెసెంట్స్ కలిపి వాడితే మెదడ్లో సెరటోనిన్ స్థాయిలు ఒకేసారి అదుపు తప్పి విపరీతంగా పెరిగిపోతాయి. ఓవర్లోడ్ అన్నమాట. కరెక్ట్. దీనివల్ల శరీరం తట్టుకోలేక ఆటోనామిక్ అస్థిరత అంటే బీపీ, హార్ట్ రేట్ పెరగడం, గందరగోళం మరియు కండరాలు వనకడం లాంటివి వస్తాయి. ఇదే సెరటోనిన్ సిండ్రోమ్. అంతేకాదు, కిడ్నీ సమస్యలు ఉన్నవారికి మార్ఫిన్ లాంటివి ఇస్తే ఆ మందు విచ్ఛిన్నమయ్యాక ఏర్పడే మెటబోలైట్లు మూత్రం ద్వారా బయటకు వెళ్లలేక రక్తంలోనే పేరుకుపోతాయి. అవి నేరుగా శ్వాస వ్యవస్థపై దాడి చేసి రెస్పిరేటరీ డిప్రెషన్ తెస్తాయి. అంటే శ్వాస ఆగిపోతుందన్నమాట. బాబోయ్, ఇన్ని ప్రమాదాలు, పక్కదారులు ఉన్నప్పుడు ఏదైనా తప్పు జరిగితే వైద్యుల దగ్గర ప్లాన్ బి ఉంటుందా? మెడికల్ రెస్క్యూ మిషన్స్ లేదా విరుగుడు మందుల గురించి మాట్లాడదాం. ఇంతకుముందు మనం యాంటీకోలినర్జిక్ టాక్సిసిటీ గురించి చెప్పాం గదా. ఎవరైనా అలాంటి మందులు ఓవర్డోస్ తీసుకుని వాళ్ల మెదడు, శరీరం రెండూ మొద్దుబారిపోతే డాక్టర్లేం చేస్తారు? అక్కడ వాడే బ్రహ్మాస్త్రం పేరు ఫైసోస్టిగ్మిన్. ఇదొక కోలినెస్టరేజ్ ఇన్హిబిటర్. దీనికొక అద్భుతమైన నిర్మాణ లక్షణముంది. ఏంటా లక్షణం? దీనిలో ఉండే టెర్షియరీ స్ట్రక్చర్ ఒక పాస్పోర్ట్ లాగా పనిచేస్తుంది. ఆ పాస్పోర్ట్తో ఇది రక్తమెదడు అవరోధాన్ని సులభంగా దాటి నేరుగా నాడీ వ్యవస్థలోకి ప్రవేశిస్తుంది.
అప్పుడు శరీరం మొత్తంలో ఉన్న విషప్రభావాన్ని అడ్డుకుంటుంది. గ్రేట్. అదే క్వాటనరీ స్ట్రక్చరున్న నియోస్టిగ్మిన్, పైరిడోస్టిగ్మిన్ లాంటివి తీసుకుంటే వాటికి ఆ పాస్పోర్ట్ లేనందువల్ల మెదడులోకి వెళ్లలేవు. కేవలం కండరాలపై మాత్రమే పనిచేస్తాయి. ఒక నిమిషం. ఇక్కడ నేను మిమ్మల్ని ఆపాలి. ఒక పేషెంట్కి కీమోథెరపీ చేస్తున్నామనుకుందాం. సైక్లోఫాస్ఫోమైడ్ లాంటి కీమో మందులు వాడినప్పుడు మూత్రంలో యాక్రోలిన్ అనే విషపదార్థం ఏర్పడి మూత్రాశయం చిట్లిపోయి రక్తమొస్తుంది. దాన్ని ఆపడానికి మెస్నా అనే ఇంకో మందునివ్వాలి. అవును. అలాగే మెథోట్రెక్సైట్ వాడితే ఆరోగ్యకరమైన కణాలను కాపాడటానికి ఫోలినిక్ యాసిడ్ ఇస్తారు. నా ప్రశ్న ఏమిటంటే, మన దగ్గర ఇప్పుడు కాన్సర్ కణాలనే వెతికి చంపే టార్గెటెడ్ బయోవెపన్స్ ఉన్నాయి కదా, మరింక మూత్రాశయాన్ని రక్తమోడేలా చేసే పాతకాలపు కీమో మందుల వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని తట్టుకోవడానికి ఇలాంటి రెస్క్యూ మందులు ఎందుకు వాడాల్సి వస్తుంది? సైన్స్ ఎందుకింకా ఆ స్థాయిలో అప్డేట్ కాలేదు? ఇది చాలా లోతైన, ప్రతి ఒక్కరూ అడగాల్సిన ప్రశ్న. ఒక మందు వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్కి మరొక మందును కనిపెట్టడం ఫార్మకాలజీలో ఒక దశ మాత్రమే. నిలానికి ఈనాటికి మనం ఎదుర్కొంటున్న చాలా క్యాన్సర్లు సంక్లిష్టమైనవి. వాటికి ఆ పాతకాలపు బలమైన ఆయుధాలే కావాలి. కాని సైన్స్ వేగంగానే అప్డేట్ అవుతోంది తెలుసా? అవునా? ఎలా? యాంటీబాడీ డ్రగ్ కాంజుగేట్స్ అనేదే అలాంటి ఒక ఆధునిక ఆవిష్కరణ. ఇందులో సిస్ప్లాటిన్ లాంటి అత్యంత ప్రమాదకరమైన కీమో మందును తీసుకుని దాన్ని ఒక స్మార్ట్ యాంటీబాడీకి కట్టి శరీరంలోకి పంపిస్తారు. ఆ యాంటీబాడీ ఒక గైడెడ్ మిసైల్లాగా వెళ్లి కేవలం క్యాన్సర్ కణాలనే వెతికి అతుక్కుంటుంది. వావ్! అక్కడే మందును రిలీజ్ చేస్తుందా? ఎగ్జాక్ట్లీ. అక్కడే ఆ కీమో మందును రిలీజ్ చేస్తుంది. దీనివల్ల ఆరోగ్యకరమైన కణాలకు ఎలాంటి నష్టం జరగదు. అబ్బా! దీన్ని వింటుంటే ఒక సైన్స్ ఫిక్షన్ సినిమాలాగా ఉంది. శరీరంలోని స్వంత సైన్యాన్ని ప్రేరేపించే ఇమ్యూనోథెరపీలు కూడా వచ్చాయి గదా? అవునండి. అడ్వాన్స్డ్ రీనల్ సెల్ క్యాన్సిరోమా మరియు మెలనోమా లాంటి మొండి క్యాన్సర్లలో హై డోస్ IL-2 వాడతారు. ఇది క్యాన్సర్ కణాలను నేరుగా చంపదు. బదులుగా ఇది మన శరీరంలోని CD4, CD8 మరియు నాచురల్ కిల్లర్ కణాలను మేల్కొలిపి క్యాన్సర్పై దాడి చేసేలా ఉసిగొల్పుతుంది. ఒక రకంగా మన ఇమ్యూన్ సిస్టమ్ని ట్రిగర్ చేస్తుందన్నమాట. అవును. కొన్నిసార్లు ఒక మందు పనిచేయకపోతే సినర్జిస్టిక్ ఎఫెక్ట్ కోసం 2 మందులు కలుపుతారు. పుట్టుకతో వచ్చే టాక్సోప్లాస్మోసిస్ అనే ఇన్ఫెక్షన్కు సల్ఫర్ డయాజిన్ మరియు పైరిమెథమైన్ కలిపి వాడతారు. అవి పరాన్నజీవిలోని 2 వేర్వేరు దశలను ఏకకాలంలో అడ్డుకొని ప్యూరిన్ సింథసిస్ను ఆపేస్తాయి. అదన్నమాట. ప్రతి నాణ్యానికి 2 వైపులున్నట్లు ఎంత మంచి మందుకైనా ఒక చీకటి కోణముంటుంది కదా. బోలు ఎముకల వ్యాధి అంటే ఆస్టియోపోరాసిస్కి వాడే బిస్ఫాస్ఫోనేట్స్ని చూస్తే అవి ఎముకలను గట్టిపరుస్తాయని తీసుకుంటే వాటివల్ల అన్నవాహిక దెబ్బతినటం లేదా దవడ ఎముక కుళ్ళిపోవటం, ఊహించని విధంగా తొడ ఎముక ఫ్రాక్చర్లు అవ్వటం లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కరెక్ట్. అందుకే వృద్ధుల్లో రోజుకు 10-15 మాత్రలు వేసుకునే పాలీఫార్మసీ పేషెంట్లలో ఈ లెక్కలన్నీ చూసుకోవాలి. బీర్స్ క్రైటీరియా అనేది అందుకే తీసుకొచ్చారు. వృద్ధుల శరీరంలో మెటబాలిజం నెమ్మదిస్తుంది కాబట్టి యాంటీకోలినర్జిక్స్, బెంజోడయాజెపైన్స్ లాంటి నిద్రమాత్రలు, ట్రైసైక్లిక్ యాంటీడిప్రెసెంట్స్ లేదా కండరాలను రిలాక్స్ చేసే మందులు వారికిస్తే ప్రాణాపాయం కలుగుతుందని ఆ జాబితా హెచ్చరిస్తుంది. సో ఈరోజు మనం డ్రగ్ మెటబాలిజం, కాలేయమాడే గేములు, జన్యువుల ప్రభావం, కాంపిటేటివ్ యాంటగోనిస్ట్స్, టాలరెన్స్ మరియు మెడికల్ రెస్క్యూ మిషన్ల గురించి లోతుగా చర్చిస్తూ ఫార్మకాలజీలోని అద్భుతాలను తెలుసుకున్నాం. శ్రోతలు తదుపరిసారి డాక్టర్ వద్దకు వెళ్ళినప్పుడు వారు మీరు ఏవైనా సప్లిమెంట్స్ వాడుతున్నారా, గ్రేప్ఫ్రూట్ జ్యూస్ తాగుతున్నారా అని ఎందుకు అడుగుతారో ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది కదా. ఖచ్చితంగా. వాళ్లు అడిగేది కేవలం ఫార్మాలిటీ కోసం కాదు, మీ శరీరంలో జరిగే ఆ రసాయన యుద్ధాన్ని బేరీజు వేయడానికే. ముగింపుగా మీకొక ఆలోచన వదిలిపెడుతున్నాను. మన జన్యువులే అంటే ఫాస్ట్ లేదా స్లో ఎసిటైలేటర్స్ లాగా మందులు ఎలా పనిచేస్తాయో ఈరోజు స్పష్టంగా తెలుసుకున్నాం. భవిష్యత్తులో మనం మెడికల్ షాప్కెళ్ళి అందరికీ ఒకేలా ఉండే జెనరిక్ మందులు కొనడం మానేసి పుట్టగానే తీసిన మన DNA స్నాప్షాట్ ఆధారంగా కేవలం మనకోసమే డిజైన్ చేసిన కస్టమ్ మేడ్ మాత్రలను ఇంట్లోనే 3D ప్రింటర్లో ప్రింట్ చేసుకునే కాలం వస్తుందా? ఆలోచించండి. మనం మొదట్లో అనుకున్నట్లు ఫార్మకాలజీ అనేది ఏదో తెల్ల కాగితం మీద రాసిన నల్ల అక్షరాల్లాంటి స్పష్టమైన వర్గీకరణ కాదు. ఇది మన శరీరంలోని ప్రతి కణంతో, ప్రతి ఎంజైమ్తో ముడిపడి ఉన్న ఒక అద్భుతమైన గజిబిజి రసాయన మహాసముద్రం. ఆ సముద్రపు లోతులను, మన శరీరాలు ఎలా ఈదుతున్నాయో అర్థం చేసుకోవడమే నిజమైన విజ్ఞానం.
మరో అద్భుతమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.